రోహిత్ మరణం చాలా బాధాకరం. రోహిత్ కి సంబంధించినటువంటి అజిటేషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో కొంత హింస జరగడం వల్ల పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని నేను అనుకోను. ఎందుకంటే జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. కానీ తదుపరి శాంతి నెలకొల్పడంలో హైదరాబాద్ పోలీస్ అందరికన్నా ఎక్కువగా ముందుండి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముందు కూడా కేసీఆర్ గారు నేను అసెంబ్లీలో కూడా ప్రకటించారు, పోలీసులు ఏమన్నా అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థులను కానీ ఎక్కువగా హింస పెట్టి ఉంటే ఖచ్చితంగా దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా రోహిత్ యాక్ట్ ఏదైతే రావాలని చాలా మంది కోరుతున్నారో, రోహిత్ కుటుంబానికి కానీ రోహిత్ గారి తల్లికి కానీ జరగాల్సినటువంటి న్యాయం గురించి కూడా మేము ముందు నుండి చెప్తూనే ఉన్నాం. అల్టిమేట్ గా సామాజిక పరమైనటువంటి అంశాల్లో తెలంగాణ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ డెఫినెట్ గా ప్రజల పక్షాన ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినే ప్రసక్తే లేదు. ఇటువంటి సంఘటన జరగవలసింది కాదు అనే బాధను అందరూ పంచుకున్నారు అధ్యక్ష. అందరికంటే ఎక్కువ నేను కూడా పంచుకున్నాను. ఒక బాధ్యతలో ఉన్న వ్యక్తిగా డెఫినెట్ గా ఏ ముఖ్యమంత్రి అయినా ఇట్లాంటి జరగాలని ఎవరు కోరుకోరు అధ్యక్ష. ఆ ధర్మిలో అనేక చర్చలు కూడా చేసినాం.